హలో షణ్ముఖ్ గారు. హాయ్ మ్యామ్. ఈ రోజుల్లో ఎక్కువగా ఈ మ్యామ్. 40-50 ఇయర్స్ వాళ్ళే కాదు, ఈ చిన్న పిల్లల్లో కూడా ఈ ఒబేసిటీ ప్రాబ్లం ఎస్ మ్యామ్. అండ్ చాలా మందిలో తొందరగా చిన్న ఏజ్ లోనే వెరికోస్ వెయిన్స్ అనేది Yes, చూస్తున్నాము. అసలు దీనికి రీజన్ ఏంటంటారు? దీనికి సంబంధించి ఏమైనా పోస్టర్స్ ఉన్నాయా? మ్యామ్, ఒబిసిటీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి వెరికోజ్ వెయిన్స్ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. సో మీరు చెప్పినట్టు నేను చిన్నపిల్లలలో కూడా చాలా మందిని ఇంటర్మీడియట్ చదివే వాళ్ళలో కూడా నేను వెరికోజ్ వెయిన్స్ చూడడం జరిగింది మ్యామ్. మన హార్ట్ వచ్చేసి ఒక 8,000 లీటర్ల బ్లడ్ని పంప్ చేయాలి మ్యామ్ ఒక రోజుకి. మన బాడీలో ఉన్న 5 లీటర్స్ ఆఫ్ బ్లడ్ మొత్తం ఒక రోజులో అంటే 1 మినిట్లో అది సర్క్యులేట్ అయిపోతూ ఉంటుంది అనమాట. అట్లాంటిది 8,000 లీటర్స్ ఆఫ్ బ్లడ్ పంప్ చేస్తుంది మన హార్ట్. కిందికి వెళ్ళిన బ్లడ్, కాళ్ళ దగ్గరికి వెళ్ళిన బ్లడ్ పైకి ఎప్పుడైతే సరిగ్గా యాక్టివిటీ రాలేకపోతూ ఉంటుందో అది ఇబ్బంది చేకూరుతూ ఉంటుంది. ఈ రోజులలో మనకి యాక్టివిటీ అనేది లేదు. ఒకప్పుడు వాకింగ్ అనేది చాలా ఉంటుండే. వాకింగ్ చేస్తే ఏమవుతుందంటే మన సెకండ్ హార్ట్ ఆఫ్ ది బాడీ కాఫ్ మసిల్ స్టిమ్యులేట్ అవుతుంది అనమాట. దిస్ ఇస్ కన్సిడర్ ద పంపింగ్ మెషిన్ మ్యామ్. అది అసలు పంపింగ్ మెషిన్ స్టిమ్యులేషన్ లేక కిందికి వెళ్ళిన బ్లడ్ పైకి సరిగ్గా రాక బాగా ట్విస్టెడ్ వెయిన్స్ అయిపోయేసి రక్తం చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. సో వెరికోజ్ అంతా వచ్చేస్తుంది. సో దానికి సంబంధించిన మనము హాయిగా వీప్ మీద పడుకొని ఒక 10 టైమ్స్ లెగ్స్ రేస్ చేయడము, దాని తర్వాత ఒక టవల్ తీసుకొని 90 డిగ్రీస్ వరకు మనం లెగ్ స్ట్రెచ్ చేయడం, ఇవన్నీ చేస్తున్న కొద్దీ లోవర్ బ్యాక్ నుంచి మొత్తం ఈ స్టిఫ్ మసిల్స్ అన్నీ ఫ్లెక్సిబుల్ అయిపోతాయి. లిగమెంట్స్, టెండన్స్ అన్ని ఫ్లెక్సిబుల్ అయిపోయేసి ఇట్ విల్ స్ట్రెంగ్తన్. హోల్డింగ్స్ ద్వారా మనం ఒక 45 డిగ్రీస్, 90 డిగ్రీస్, 30 డిగ్రీస్ లెగ్స్ని హోల్డ్ చేస్తాం మనం. అప్పుడు మన బాడీ లోపల ఉన్న వెయిన్స్ ఏవైతే ఉంటాయో అవి స్ట్రెంగ్తన్ అయిపోయేసి మెల్లిగా ఇట్ స్టార్ట్స్ రీఫంక్షనింగ్ అనమాట. అండ్ ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే మ్యామ్, రెగ్యులర్గా వాకింగ్ కంపల్సరీ, యాక్టివిటీ చేస్తూ ఉండాలి, వామ్ వాటర్, ఉషా పాన చికిత్స చేస్తూ ఉండాలి. ఒక కాంబినేషన్ ద్వారా ఒక 3 to 4 మంత్స్లో సూపర్ చేంజ్ తీసుకురావచ్చు మ్యామ్. వాళ్ళు పడుకునేటప్పుడు ఏమైనా పాసిబిలిటీ ఉంటే ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ గోడ దగ్గరికి వెళ్ళేసి మొత్తం లోవర్ బ్యాక్ నుంచి హీల్స్ వరకు టచ్ చేయాలి మ్యామ్. అలా ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఉంచేస్తే మొత్తం కాళ్ళు మొత్తం తిమ్మిర్లు పట్టినట్టు అవుతాయి. అప్పటికి కాలు తీసేస్తే ఎట్లా అంటే మనం ఒక పైప్ని బ్లాక్ చేసి ఒక 10 సెకండ్స్ వదిలేస్తే ఎట్లా ఫ్లష్ అవుతుందో బ్లడ్, ది సేమ్ వేలో బ్లడ్ అంతా ఫ్లష్ అవుతుంది అన్నమాట అట్లా. సో ఆ వేలో ఇవి తగ్గించుకోవచ్చు. దీనికి సంబంధించిన ఒక 10 to 15 మినిట్స్ సింపుల్ సీక్వెన్స్ నేను చెప్పడం జరిగింది, అవి నేను చూపిస్తాను. దీనికి మెల్లిగా ఇలా 2 లెగ్స్ స్ట్రెచ్ చేసేసి హాయిగా రిలాక్స్ చేయాలి మీ వీప్ మీద. చేసిన తర్వాత 2 లెగ్స్ ఒకే దగ్గర పెట్టేసి ఒక 10 టైమ్స్ ఈచ్ లెగ్ రేస్ చేయాలి. సాధ్యమైనంత వరకు రేస్ చేస్తూ ఉండాలి. ఇలా 1 2, మోకాల దగ్గర బెండ్ లేకుండా సాధ్యమైనంత వరకు ఇలా రేస్ చేయాలి. మెల్లమెల్లిగా ఇలా లాగుతూ ఉండాలి లెగ్స్ని. సాధ్యమైనంత వరకు 90 డిగ్రీస్ వరకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. హాయిగా ఇలా రిలాక్స్ చేయాలి. ఫ్యూ సెకండ్స్ రిలాక్స్ చేయాలి. మీ కాళ్ళ మసిల్స్ మొత్తం పూర్తిగా వార్మప్ అవుతాయి అన్నమాట. సెకండ్ ప్రాక్టీస్ వచ్చేసి ఒక టవల్ తీసుకోవాలి. ఓ టవల్ తీసేసుకొని ఇలా 2 ఎండ్స్ ఆ టవల్కి పట్టేసుకొని రైట్ లెగ్ని ఫోల్డ్ చేయాలి. ఇలా రైట్ లెగ్కి పెట్టేసి సాధ్యమైనంత వరకు లెగ్ని స్ట్రెచ్ చేయాలి. ఇలా నీ దగ్గర మ్యాక్సిమం పుష్ చేయాలన్నమాట. పుష్ చేసేసి కాలికి దగ్గరగా పట్టుకొని సాధ్యమైనంత వరకు మీ లెగ్ని ఇలా లాగాలి. ఒక 10 కౌంట్స్ హోల్డ్ చేయాలి. 1 2. ఇది పూర్తిగా మీ హ్యామ్స్ట్రింగ్ మసిల్స్, కాఫ్ మసిల్స్ బాగా లాగుతాయి. మెల్లిగా రిలాక్స్ చేయాలి. అలాగే లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసేసి ఇలా పెట్టేయాలి. పెట్టిన తర్వాత మెల్లిగా లెగ్ని స్ట్రెచ్ చేసి సాధ్యమంత దగ్గరగా పట్టుకొని ఇలా లాగాలి. 1 లెగ్ స్ట్రైట్గా ఉంచాలి. 2 స్ట్రైట్. లోవర్ బాడీ నుంచి బ్లడ్ సర్క్యులేషన్ అప్పర్ బాడీకి అవుతూ ఉంటుంది. స్లోగా ఇలా టవల్ ఒక దగ్గర పెట్టేసేయాలి. మెల్లిగా మీ 2 లెగ్స్ ఒకే దగ్గర పెట్టేసి హ్యాండ్స్ 2 ఇలా షోల్డర్ లెవెల్లో పెట్టాలి. పెట్టిన తర్వాత ఎలాగైతే మనం హ్యాండ్ రొటేషన్స్ చేస్తామో అలాగే సేమ్ వేలో లెగ్ రొటేషన్స్ చేయాలి. లెగ్ రొటేషన్స్ చేసినప్పుడు చాలా మటుకు స్టిఫ్నెస్, రిజిడిటీ తగ్గిపోయిద్ది అనమాట మన వెయిన్స్ లోపల. మెల్లిగా మీ రైట్ లెగ్ రేస్ చేసి సాధ్యమైనంత వరకు ఇలా రైట్ సైడ్కి తీసేసుకొని మెల్లిగా ఇలాగే లెఫ్ట్ సైడ్ తీసుకురావాలి. మీ ఫ్లెక్సిబిలిటీ అనుసారంగా మెల్లిగా ఇలా స్లో సర్కిల్స్ ఇలా చేయొచ్చు. మెల్లిగా మీ ఫ్లెక్సిబిలిటీ అనుసారంగా చేస్తూ మెల్లిమెల్లిగా సాధ్యమైనంత వరకు ఇలా బిగర్ రొటేషన్స్ చేసే ప్రయత్నం చేయాలి. 3 10 టైమ్స్ చేసే ప్రయత్నం చేయాలి. సేమ్ లెగ్, రైట్ లెగ్ అదర్ సైడ్ యాంటీ క్లాక్ వైజ్ ఇలా డ్రాగ్ చేయాలి. లెగ్ని ఇలా లిఫ్ట్ చేయాలి. 1 2. ఆల్ సర్క్యులేటరీ ఇబ్బందులు మొత్తం రెక్టిఫై అయిపోతాయి. 3 హిప్ జాయింట్స్ ఫ్లెక్సిబుల్ అవుతాయి. బిగర్ రొటేషన్.
మీ సాక్రమ్ లోవర్ బ్యాక్లో ఉన్నటువంటి మసిల్స్ ఫ్లెక్సిబుల్ అవుతాయి. స్లోగా రిలాక్స్ చేసేయాలి. సేమ్ ప్రాక్టీస్ మీ లెఫ్ట్ లెగ్తో చేయాలి. మెల్లిగా మీ లెఫ్ట్ లెగ్ రేస్ చేయాలి. ఫస్ట్ అవుటర్ సైడ్ మెల్లిగా ఇలా అవుట్ సైడ్ తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు అదర్ సైడ్ తీసుకొచ్చేసి 1 బిగర్ రొటేషన్, 2 3. మొదట్లో కొంచెం కష్టంగా ఉంటుంది, బట్ మెల్లిమెల్లిగా అలవాటు అయిపోతూ ఉంటుంది. సేమ్ యాంటీ క్లాక్ వైజ్, సేమ్ లెగ్. 1 2 3. Slowly relax your body. మెల్లిగా రిలాక్స్ చేయాలి. మొత్తం మీ లాగడాన్ని గమనిస్తారనమాట. మీ అప్పర్ థాయ్ మసిల్స్, లోవర్ థాయ్ మసిల్స్, కాఫ్ మసిల్స్లో ఈ లెగ్ రొటేషన్ వల్ల. ఫస్ట్ మెల్లిగా మనం సింగిల్ లెగ్ రేస్ చేసాము, దాని తర్వాత లెగ్ రొటేషన్ చేసాము. ఇప్పుడు బోత్ లెగ్స్ రేస్ చేయాలి 10 times. సాధ్యమైనంత వరకు గాలి పీలుస్తూ లెగ్స్ రెండు ఇలా రేస్ చేయాలి. రిలాక్స్, 2 రిలాక్స్, 3 రిలాక్స్. పూర్తిగా మీ లోవర్ బ్యాక్ మసిల్స్లో లాగడాన్ని గమనించవచ్చు. అండ్ బ్లడ్ సర్క్యులేషన్ చాలా మటుకు ఇంప్రూవ్ అయిపోతుంది ఈ సింపుల్ ప్రాక్టీసెస్ వల్ల. ఈ ప్రాక్టీస్ చేసిన తర్వాత మెల్లిగా మీ 2 లెగ్స్ మీ లోవర్ బాడీ మసిల్స్ అండ్ వెయిన్స్ స్ట్రెంగ్తెన్ చేయడానికి సింపుల్ హోల్డింగ్స్ చేస్తామన్నమాట. మూమెంట్స్ చేస్తున్నప్పుడు ఫ్లెక్సిబిలిటీ ఇంక్రీజ్ అయ్యింది, హోల్డింగ్ చేస్తున్నప్పుడు మసిల్స్ స్ట్రెంగ్తెన్ అవుతాయి. సో మీ సర్క్యులేటరీ సిస్టమ్ లోపల ఉన్నటువంటి వెయిన్స్ ఏవైతే ఉంటాయో ఈ వెయిన్స్ అన్ని స్ట్రెంగ్తెన్ అయిపోతాయి. మెల్లిగా మీ 2 లెగ్స్ ఇలా 90 degrees తీసుకొచ్చి ఒక 10 counts హోల్డ్ చేయాలి. 1 2 3 45 degrees. 1 2 3 4 30 degrees. 1 2 3. మీ కాళ్ళల్లో షివరింగ్ వచ్చేస్తుంది అనమాట. 9 10. రిలాక్స్ యువర్ లెగ్స్. హాయిగా రిలాక్స్ చేయాలి సమ్ టైం. ఇవన్నీ చేసుకున్న తర్వాత లోవర్ బ్యాక్ మీద స్లైట్గా ప్రెషర్ ఉంటుంది కాబట్టి ఒక జెంటల్ ట్విస్టింగ్ చేసుకోవాలి. 2 hands ఇలా షోల్డర్ లెవెల్లో పెట్టేసి 2 legs ఫోల్డ్ చేయాలి. బోత్ లెగ్స్ రైట్ సైడ్ సాధ్యమైనంత వరకు బెండ్ చేయాలి. హెడ్ అదర్ సైడ్. మెల్లిగా మీ 2 legs లెఫ్ట్ సైడ్ తీసుకొస్తూ హెడ్ రైట్ సైడ్ 12 times చేయాలి. 3. మీ అవుటర్ థాయ్ మసిల్స్ బాగా స్ట్రెచ్ అవుతాయి, నీ లిగమెంట్ స్ట్రెచ్ అవుతాయి, లోపల మొత్తం వెయిన్స్ అన్ని సెట్ అయిపోతూ ఉంటాయి. 5 counts హోల్డింగ్. 1 2 3 4 5. అదర్ సైడ్. 1 2 3 4 5. సెంటర్. మెల్లిగా మీ 2 కాళ్ళని యాంకిల్స్ని పట్టుకోవాలి. సాధ్యమైనంత వరకు 5 times ఇలా హిప్స్ని రేస్ చేయాలి. రిలాక్స్. మళ్ళీ రేస్ చేయాలి. రిలాక్స్. 5 times. 3 5. హోల్డింగ్ ఫర్ 10 counts. 1 2 3. మెల్లిగా ఒక సైడ్కి టర్న్ వేసి లేవాలన్నమాట. ఫోల్డ్ యువర్ రైట్ లెగ్, టర్న్ టువర్డ్స్ యువర్ లెఫ్ట్. దేవుడు ఏదైతే ఇంపార్టెంట్ అనుకుంటాడో అవి మనకి 2 ఇస్తాడంట. 2 eyes, 2 hands, 2 legs. అలాగే మనకి మన బాడీలో 2 hearts ఉంటాయన్నమాట. వన్ ఈస్ దిస్ హార్ట్, ప్రైమరీ హార్ట్. ద సెకండ్ హార్ట్ ఈస్ కాఫ్ మసిల్స్. కాఫ్ మసిల్స్ ఆర్ కన్సిడర్డ్ as సెకండ్ హార్ట్ ఆఫ్ ది బాడీ. సో మన హార్ట్ వచ్చేసి ఒక రోజుకి 8,000 లీటర్ల బ్లడ్ని పంప్ చేస్తూ ఉంటుంది అనమాట. 8,000 liters ఆఫ్ బ్లడ్. మన బాడీలో ఉన్నటువంటి 5 liters ఆఫ్ బ్లడ్ పర్ మినిట్లో మొత్తం సర్క్యులేట్ అయిపోతుంది. సో అంత కాంప్లికేటెడ్ సర్క్యులేటరీ సిస్టమ్ మన బాడీలో ఉందన్నమాట. ఎప్పుడైతే సింపుల్ ప్రాక్టీసెస్ చేస్తామో మన కాఫ్ మసిల్ స్టిమ్యులేషన్ పెరిగి కాఫ్ మసిల్ స్ట్రెంగ్తెన్ అయ్యేసి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా అవుతూ ఉంటుంది. మన ప్రైమరీ హార్ట్ మీద లోడ్ తగ్గుతుంది అనమాట. సో ఈ సింపుల్ ప్రాక్టీసెస్ చేసుకోండి, వెరికోస్ రిలేటెడ్ ఇష్యూస్ తగ్గిపోతాయి. అట్లాగే ఈ మూమెంట్స్ అన్నీ మీ లోవర్ బ్యాక్ స్టిఫ్నెస్ తగ్గించడానికి, హిప్ జాయింట్స్ ఫ్లెక్సిబిలిటీ ఇంక్రీజ్ చేయడానికి ఇవన్నీ పనికొస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.